స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. సూర్యుడు అస్తమిస్తున్న సమయం అంటే ఎలా ఉంటుంది వాతావరణం? కాస్త చల్లగా, కాస్త ప్రశాంతంగా. కానీ హైకోర్టు దగ్గర వాతావరణం మాత్రం అలా లేదు. మధ్యాహ్నం 12 గంటలకి వేసవి కాలంలో ఎటువంటి వాతావరణం ఉంటుందో భగభగమంటే సూర్యుడు రాకి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సాయంత్రం 4:30-5 ఆ ప్రాంతం నుంచి ఒక్కసారిగా భగ్గుమని నిరసన జ్వాల విరిసిందని చెప్పుకోవాలి. ఒక్కసారి భగ్గుమని నిరసన జ్వాల రేకెత్తింది, రైస్ అయింది. ఇదే హైకోర్టు గేట్ దగ్గర ప్రస్తుతం ఈ పరిస్థితి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పుడైతే కోర్టు మరి ముఖ్యంగా స్టే విధించిన సందర్భం ఉందో 4 వారాలకు సంబంధించి ఒక్కసారిగా ఆందోళన వెళ్ళబుచ్చిన పరిస్థితి, ఆందోళన వ్యక్తమైన పరిస్థితి. ఇక్కడ మీరు చూస్తే కనుక పెద్ద సంఖ్యలో పోలీసులు కూడా చేరుకున్నారు. పోలీసుల పహరాను కూడా పెంచిన పరిస్థితి ఉంది. పోలీసులతో ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించి ఏర్పాట్లు చేసిన సందర్భం. కొంతమంది వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఓవరాల్గా ఈరోజు వచ్చిన జడ్జిమెంట్కి సంబంధించి సో ఎటువంటి వ్యూతో ఉన్నారు, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది, ఈరోజు జడ్జిమెంట్ మీద ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? 42% జీవోను ఎప్పుడైతే కొట్టేయడం జరిగిందో బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే రకంగా ఉన్నది. దీని వెనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ ఇట్లా కుట్ర ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ యొక్క ఒక్కరు కూడా దీంట్లో ఇంప్లీడ్ కాలేరు. ఇది ఈ రోజు నాడు కోర్టు స్టే ఇవ్వడానికి కారణం దీని వెనుక ఆల్రెడీ ఈటల చెప్పడం జరిగింది. దీని వెనుక చాలా కుట్ర ఉన్నది. మాకు న్యాయస్థానం మీద గౌరవం ఉన్నప్పటికీ కానీ దీని వెనుక ఎందుకోసం ఇట్లా స్టే ఇవ్వాల్సిన అవసరం ఉందో చెప్పాల్సిన ఒక అవసరం ఉందని చెప్పి ఒత్తిడికి లోనైనట్టు అనిపిస్తుంది మాకు అందరికీ కూడా. ఇప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా రాబోయేటువంటి రోజుల్లో శివసేన పార్టీ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకాలు చేస్తాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు సాధించేంత వరకు శివసేన పార్టీ చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదని చెప్పి మహారాష్ట్ర నుంచి కూడా శివసేన మద్దతు తీసుకోబోతున్నారు. అక్కడ కూడా ఇప్పుడు బీసీలకి రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణకు సపోర్ట్గా ముందుకు వెళ్ళబోతున్నారు. ఎలా వెళ్ళబోతున్నారు అక్కడి నుంచి? మహారాష్ట్రలో కూడా బీసీల గురించి మేము పోరాటం చేస్తున్నాము, తెలంగాణలో కూడా పోరాటం చేస్తాము. ఇది కుట్రపూరితంగా జరిగిన ఈ 4 వీక్స్ అనేది ఉంది కదా, చాలా మోసం ఇది. ఇలా బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడిన నాటకంలో భాగమే. ఇలా జడ్జిలు కూడా ఒత్తిడికి లోనై ఇలా స్టే ఇచ్చారు. లేకుంటే నిన్నటి దానికి ఇవాళకి చాలా తేడా వచ్చింది. చాలా పెద్ద మాట మాట్లాడడం జరుగుతుంది. జడ్జీలు ఒత్తిడికి వచ్చారని చెప్పి 100% ఒత్తిడికి వచ్చారు. ఇలా తెలంగాణ ప్రభుత్వం 42% బీసీలకు అనుకూలంగా ఉంది. ఇలా ఎక్కడ రేవంత్ రెడ్డి హీరో అవుతారని చెప్పి ఇవాళ 0 చేశారు ఇద్దరు కలిసి, బీఆర్ఎస్ బీజేపీ కలిసి. రైట్, ఒకసారి బీసీ సంఘాల నేతలు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఓవరాల్గా ఈరోజు జరిగిన సిచ్యువేషన్స్ మీద బీసీ సంఘాలు ఎలా ముందుకు వెళ్ళబోతున్నాయి అనేది చాలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. గేటు దాటక ముందు ఆ స్టేకి సంబంధించి ఆర్డర్ కాపీకి సంబంధించి ఎప్పుడు వచ్చిందో ఒక్కసారిగా నిరసన జ్వాల వెల్లివిరిసింది. ఏం జరిగింది, ఎందుకు ఆ స్థాయిలో నిరసన జ్వాల మీరు వినిపించిన పరిస్థితి ఉంది? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఇప్పటి నుంచి? దాదాపుగా 2 రోజులుగా వాదనలు వినిపించారు. నిన్న మొత్తం దాదాపుగా 7 గంటల వాదన తర్వాత పిటిషనర్ గారు లాస్ట్ పోయేటప్పుడు అడిగిరు, రేపు నామినేషన్ వేస్తూ ఉన్నారు, దానికి మీరు స్టే విధించండి అంటే ఆ న్యాయమూర్తులు రేపు మేము విచారణ చేస్తాం కదా అంటే మేము బీసీ సంఘాలుగా, బీసీ నాయకులుగా మేమంతా సంతోషం వ్యక్తం చేసినాం. ఎందుకంటే రేపు పొద్దున స్టే ఇవ్వలేరు కదా, రేపు పొద్దున నోటిఫికేషన్ పోతురు కదా, రేపు పొద్దున బీసీలకు కూడా న్యాయపరమైనగా మా వైపుగా తీర్పు వస్తుందని అందరం అనుకున్నాం. కానీ ఈరోజు ఎప్పుడో 97 ఇందిరా సాహ్ని కేసు, 92 ఇందిరా సాహ్ని కేసు అంటే దాదాపు 20-25 ఏళ్ళ కిందటి, 30 ఏళ్ళ కిందటి జరిగిన ఒక జడ్జిమెంట్ని ఆధారంగా చేసుకొని ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలుగా మాట్లాడుకున్నాను దీనికి సంబంధించి. బట్ లీగల్ పర్స్పెక్టివ్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజు హీరింగ్కి సంబంధించి కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకోవడం జరిగింది. మాట్లాడుకున్న సందర్భంలో కోర్టు తీర్పు సానుకూలంగా వచ్చే అవకాశం ఉంది అనుకున్న సందర్భంలో ఒక్కసారిగా 4 వారాలకు సంబంధించి స్టే విధించిన నేపథ్యంలో ఇప్పుడు మీ ముందున్న లీగల్ ఆప్షన్స్ ఏంటి, ఎలా వెళ్ళబోతున్నారు, లీగల్ బ్యాటిల్లో విజయం సాధిస్తాము అనుకునే నమ్మకానికి మీకున్న కారణాలు ఏంటి? ఇప్పుడు వాళ్ళు పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్గా 15% ఉంటారు. యాక్చువల్గా ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపితే ఇప్పుడు మన తెలంగాణలో ఏమవుతుంది, 69% అవుతుంది రిజర్వేషన్లు. కానీ పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15% ఉన్నప్పటికీ కూడా 31% రిజర్వేషన్ వాళ్ళకు ఉంది. వాళ్ళకి దే డు నాట్ హ్యావ్ ఎనీ లోకల్ స్టాండ్ టు ఫైల్ ది కేస్ బిఫోర్ ది ఆనరబుల్ హైకోర్ట్ ఆర్ సుప్రీంకోర్టు. ఫస్ట్ పాయింట్. నెంబర్ 2 ఏం చెప్తున్నారు, ఇందిరా సాహ్ని కేసులో షుడ్ నాట్ ఎక్సీడ్ 50% రిజర్వేషన్ అని చెప్తున్నాడు. ఇందిరా సాహ్ని కేసులో చెప్పింది విద్యా ఉద్యోగాలకు మాత్రమే, పొలిటికల్గా కాదు. ఇది గమనించాలా. రేపు ఆ స్టాండ్ తీసుకుంటాం. నేను ఏమంటున్నా, ఈ రకంగా కాంటెంపరేనియస్ రిగరస్ ఎంపరికల్ ఎంక్వైరీ లోకల్ క్షేత్రస్థాయిలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కులాలను లెక్క చేసి ఆ కులాలకి
పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్. అంటే ఇప్పటి వరకు సర్పంచ్ కానీ ఊసలాయన, ఇప్పటి వరకు వార్డు మెంబర్ కానీ కంసలాయన, ఇప్పటి వరకు ఎంపీటీసీ కానీ గంగిరేజులాయన, ఎవరికి రాలే అవకాశాలు. ప్రపోర్షనేట్ రిజర్వేషన్ తీయాలి. మరి ఇవన్నీ ఉన్నాయాడ, ఇవన్నీ కూడా తీసినామని చెప్తున్నారు వీళ్ళు. కాబట్టి ఇవన్నీ తీసినప్పుడు జనాభాని లెక్క చేసినప్పుడు డెడికేటెడ్ కమిషన్ ప్రకారము కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది. ఇందిరాసాని కేసులు ఏమన్నారంటే వీళ్ళకు వెనకబడ్డటువంటి సందర్భాలలో, ప్రపోర్షనేట్ రిజర్వేషన్ లేని సందర్భాలలో విద్యా ఉద్యోగాలలో కూడా పెంచుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళే చెప్పారు. కాబట్టి కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో విద్యా ఉద్యోగాలు ఉన్నదాన్ని దీన్ని లోకల్ బాడీకి ఎక్స్టెండ్ చేశాడు సుప్రీంకోర్టే. కాబట్టి నువ్వు సుప్రీంకోర్టు ప్రకారమే మళ్ళీ మేము అడుగుతాం. ఇంకోటి ఇవన్నీ చెప్పుకుంటేనే మళ్ళీ ఏం చెప్తున్నాడు, ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఇచ్చారు. 10% రిజర్వేషన్, 10% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్. వాస్తవానికి ఆర్థికంగా వెనకబడుతున్నాం ఉన్నది ముగ్గురికే, 3%. 3% వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చాడు. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఒక్కాడనేమో దాటొద్దు అంటాడు, ఒక్కాడనేమో దాటిపోయింది. వాళ్ళకి కాంట్రవర్సీ ఉన్నారు సుప్రీంకోర్టే. కాబట్టి నేనేమంటున్నా, ఏ పాయింట్లో చూసినా 50% అనేది ఎగిరిపోయింది. నేను 4వ పాయింట్ చెప్తున్నా. ఇందిరా సాహ్ని కేసులో 9 మంది జడ్జిలు కూర్చున్న ధర్మాసనం అది. అందులో 5 మంది డిఫర్ అయ్యారు. 5 మంది రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పారు, 4 మాత్రం ఇవ్వద్దని చెప్పారు. కాబట్టి మెజార్టీ బై మైనార్టీ వస్తుంది ఆడ. అట్లా చూసినా ఇందిరా సాహ్ని ఎగిరిపోద్ది. 4 పాయింట్లు చెప్తున్నా, 5 పాయింట్లు ఏ రకంగా చూసినా నీకు లోకల్ స్టాండ్ లేదు. కాబట్టి సారీ ఫర్ ది ఇంటరప్షన్. అంటే ఇవన్నీ డిస్కషన్స్ సంబంధించి దాదాపుగా 2-3 రోజులుగా ఈ విచారణ జరిగిన సందర్భం. బట్ ఇప్పుడు ఒక సుప్రీంకోర్టుకు వెళ్ళినా సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు హైకోర్టులో ఉంది కాబట్టి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. బట్ హైకోర్టులో ఉంది కాబట్టి, హైకోర్టులో ఆల్రెడీ డిస్కషన్లో ఉంది కాబట్టి హైకోర్టులోనే తేల్చుకోని చెప్పంటే మళ్ళీ ఇక్కడికే వస్తుంది. అండ్ అంతవరకు ఎలక్షన్స్కి సంబంధించి పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూసినప్పుడు ఎలక్షన్ మీద ఇంపాక్ట్ చూపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా దీన్నే సమర్థించే అవకాశం ఉందా, హైకోర్టుకు వెళ్ళిపోమని చెప్పే అవకాశం ఉందా? మనం చెప్పినట్టుగా ఇప్పుడు ఇది ఇంటీరియమే ఆర్డర్, ఇది ఫైనల్ ఆర్డర్ కాదు. ఇది ఇంటీరియర్ ఆర్డరు, దాంట్లో కౌంటర్ ఏమన్నారు. ఇక్కడ వాద ప్రతివాదన వెళ్ళిన తర్వాత ఆయన ఫైనల్ జడ్జిమెంట్ రాసినప్పుడు కదా లెక్క. ఆ జడ్జిమెంట్ని బేస్ చేసుకొని కదా సుప్రీంకోర్టు పోయేది. ఇక్కడ ఏమైతుందో తెలియదు. ఇక్కడ అయినాక సుప్రీంకోర్టుకి. బట్ అంటే ఇప్పుడు వచ్చిన ఆర్డర్స్ మీద ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఇక్కడే కంటిన్యూ చేయాలనుకుంటున్నారు 4 వీక్స్కి సంబంధించి వినిపిస్తారు కదా. కౌంటర్ ఏమని చెప్పారు అంటే 4 వీక్స్ టైం ఇచ్చినట్టున్నారు సబ్జెక్ట్ కరెక్షన్ దానికి అన్నాడు కానీ 2 వారాల్లో కౌంటర్ ఏమని చెప్పిండు కదా. కౌంటర్ వేస్తారు, హియరింగ్కి వస్తుంది. మరి హియరింగ్కి వచ్చినప్పుడు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది కదా. ఫైనల్గా చెప్పినప్పుడు కదా ఇక్కడ జరగనప్పుడు అన్యాయం జరిగింది అన్నప్పుడు ఫైనల్ ఆర్డర్ అన్నప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు గతంలో చెప్పినారు, అక్కడ కూడా నువ్వు కాంటెంపరీస్ రిగరస్ ఎంపరికల్ ఎంక్వైరీ అండ్ ట్రిపుల్ టెస్ట్ ఫాలో అయితే మీకు టెక్నికల్గా ప్రామాణికత, అన్ని ప్రామాణికతలు, సైంటిఫిక్ మెథడాలజీ, అప్రోచ్మెంటు, ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. డోర్ టు డోర్ సర్వే చేశారు. అక్కడ కర్ణాటకలో కాంతరాజన్ కమిషన్ సర్వే చేసింది, డోర్ టు డోర్ సర్వే చేశారు. అక్కడ జస్టిస్ జనార్దన్ కమిషన్ తమిళనాడులో చేశారు. జస్టిస్ జనార్దన్ కమిషన్ అక్కడ తనకాచలం కమిషన్ వాళ్ళు ఇప్పటికి కూడా సుప్రీంకోర్టులో 69% కేసు అనేది పెండింగ్ ఉంది. ఆ కేసు నడుస్తుంటే కూడా కేసు నిలబడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు కూడా అప్డేట్గా వాళ్ళు అన్ని తీసుకొచ్చి లెక్కలు ముందు పెడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ప్రపోర్షనేట్ ఆఫ్ రిజర్వేషన్ వాళ్ళకి అవకాశాలు దక్కాల్సి ఉన్నది అనేది వాళ్ళు సుప్రీంకోర్టు ముందు ప్రూవ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు వరకు 69% రిజర్వేషన్ తమిళనాడులో నిలబడుతుంది. కాబట్టి నువ్వు కూడా ఇక్కడ నీ జీవో 9 నిలబడాలంటే నువ్వు ఆ రకమైనటువంటి బేస్ చేసుకొని తమిళనాడు ఏ రకంగా నిలబడుతుందో, అక్కడ ఉన్నటువంటి కమిషన్లు ఏ రకమైన రిపోర్ట్లు ఇచ్చాయో, వాళ్ళు ఏ రకంగా డోర్ టు డోర్ ఎంపరికల్ సర్వే చేశారో, అక్కడ ఏ రకమైన ఆధునికపరమైన టెక్నాలజీని వాడి అప్డేట్ నెల వారానికి అట్లా వాళ్ళు పుట్టినాలు మరణాలు అన్ని తీస్తున్నారు వాళ్ళు. బట్ ఇక్కడ ఒక మాట వినిపిస్తుంది, ఒకసారి ఆ పాయింట్ మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఈసారి అంటే బీసీలకి రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పుడు డేటా తీసుకున్నారు. బట్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 2018లో లేకపోతే 2011కి సంబంధించి డేటా తీసుకున్నారు అని ఒక క్వశ్చన్ రైస్ అవుతుంది ఈ పాయింట్ మీదకి సంబంధించి కూడా. సో దీని మీద క్లారిటీ వస్తుందండి. ఇప్పుడు కుటుంబ సర్వే జరిగిన దాంట్లో నాట్ ఓన్లీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అందరివి కూడా తీసుకున్నారు. బట్ ఈ రిజర్వేషన్స్కి సంబంధించి వచ్చినప్పుడు బీసీ 42% బీసీలు తీసుకున్నారు, బట్ మిగతా వాళ్ళు కాదనేది. ఇస్ ఇట్ ట్రూ? అండ్ దానికి సంబంధించి ఎటువంటి చర్చ జరిగింది? ఆల్రెడీ 42% రిజర్వేషన్ మీదనే ఆ సర్వే జరిగింది. పూర్తి కుటుంబ సర్వే, సకుటుంబ సర్వే చేసిన తర్వాతనే శాస్త్రీయయుతమైన ఆధారాలతోటే డేటా తీసుకున్నారు. దాని తర్వాత డెడికేషన్ కమిషన్ వేసినారు. ఆ డెడికేషన్ కమిషన్ కూడా క్లారిటీగా క్లియర్గా ఇప్పటికి కూడా బీసీలలో ఇప్పటికీ మా సోదరుడు అన్నట్టు
వార్డు మెంబర్ కానీ సంచార జాతులు ఉన్నారు, మరి కనీసము సర్పంచ్ కానీ ఎంబీసీ కులాలు ఉన్నాయి. మరి వారందరూ ఎన్నడు కావాలి, ఎప్పుడు కావాలి? రిజర్వేషన్ పెంచుతేనే కదా ఏది. ఆ కోణంలోనే మరి ప్రభుత్వం ఒక చక్కటి నిర్ణయం తీసుకుంటే, ఇప్పుడు మా బ్రదర్ చెప్పినట్టుగా ఇప్పుడు 10% ఉన్న వారికి 10% రిజర్వేషన్ వచ్చినాక కూడా మీకు ఎందుకు ఇంత కక్ష అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు 56% బీసీలు ఉన్నారు. మొన్నటి లెక్కల ప్రకారం 56% బీసీలు ఉంటే 42% ఇస్తూ ఉన్నారు. అదే 10% ఉన్న అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ పొందుతూ ఉన్నారు. మీరు ఎక్కడ నష్టపోతున్నారు? హైకోర్టుకు ఎవరు వస్తారు? సుప్రీంకోర్టుకు ఎవరు పోతారు? అసలు కోర్టుకు ఎవరు వస్తారు? ఎవరైతే నష్టపోతున్నారో వారు కోర్టుకు అప్రోచ్ అవుతారు. వాళ్ళకి ఇక్కడ లోకల్ స్టాండే లేదు. నష్టపోయిన వాడే కోర్టుకు రావాలి. నీకు నష్టం జరగకుండా నువ్వు కోర్టుకు వస్తూ ఉన్నావు. ఎందుకనంటే మీకు అధికార దాహం ఉంది. రాజకీయంగా వేరే వాళ్ళు ఎదగొద్దు. ముఖ్యంగా మీరు ఒకసారి గమనించండి, అగ్రవర్ణాలలో కూడా ఒక రెడ్డిలు తప్ప వేరే ఎవరు కూడా మరి కోర్టుకు అప్రోచ్ కాలే. అంటే మీరు ఒకసారి ఆలోచించండి వాళ్ళకి ఎంత అధికార దాహం ఉన్నది అనేది. సో ఇప్పుడు జరుగుతున్న ఈ హీరింగ్కి సంబంధించి 2 వీక్స్ తర్వాత 1 and 4 వీక్స్ స్టేకి సంబంధించి సో పాజిటివ్గా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ప్రతికూలంగా వస్తే కనుక లీగల్గా ఉన్న మీ ముందున్న ఆప్షన్స్ ఏంటి? మనకు 4 వారాలు అనేది కౌంటర్ రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ ఇంప్లీడ్ అయిన వాళ్ళు కౌంటర్ వేయాలి. ఆ కౌంటర్ మీద వాళ్ళకి ఏమైనా అబ్జెక్షన్ కానీ ఇంకా రిప్లేస్ ఏమైనా ఉంటే పిటిషనర్స్ వేయమని చెప్పారు. నాకున్న అంత సమాచార ప్రకారం నాకున్న పరిధిలో నేనేమనుకుంటున్నానంటే బహుశా ఈ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఇన్ డీటెయిల్గా చూసిన తర్వాత సుప్రీంకోర్టు ఏమైనా మరి రాష్ట్ర ప్రభుత్వం అప్రోచ్ అయ్యే అవకాశం ఉండొచ్చు అని నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా అయితే మాత్రం బీసీ సంఘాలు కావచ్చు, బీసీ సంఘాల నేతలు కావచ్చు, ఇప్పుడు ఒకటే చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మీరు చూశారు. ఒక విధంగా చెప్పాలంటే కాస్త షాకింగ్ డెసిషన్ కింద మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఎటువంటి బ్యాటిల్ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది లీగల్గా? ఇంకా ఇప్పుడు స్టే అనేది తాత్కాలికమైన స్టే, అది జీవోని కొట్టేలే. సో రాబోయే కాలంలో కోర్టు అడిగినటువంటి సమాచారాన్ని కోర్టుకు సమర్పించి మరింత ఎఫెక్టివ్గా వాదనలు వినిపిస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ మనకు 50% సీలింగ్ అనేదాన్ని యాక్చువల్గా బాలాజీ వర్సెస్ ఎంవి బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూరు ఇందిరా సహాని కేసు విద్యా ఉద్యోగులకు ఇచ్చింది. దాన్ని తీసుకొచ్చేసి 2010లో ఆర్టికల్ 243 D6 T6కు వర్తింపజేసింది. అసలు దానికి దీనికి పొంతన లేదు. ఎందుకంటే ఇది లోకల్ బాడీస్, ఇవి అక్కడనేమో విద్యా ఉద్యోగాలు. లోకల్ బాడీస్కి సంబంధించి మన లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఎట్లాంటి సీలింగు దాంట్లో పెట్టలే. అసలు ఎక్కడ 50% సీలింగు విద్యా ఉద్యోగాల్లో కానీ లోకల్ బాడీ రిజర్వేషన్లో రాజ్యాంగంలో రాసింది లేదు. కోర్టులు కృత్రిమంగా సృష్టించినటువంటి గోడలు అవి. కాబట్టి ఇప్పుడు ఆ గోడల్ని బద్దలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. సో మేమేం చెప్తున్నామంటే ఇవాళ ఈ రాష్ట్రంలో మీరిచ్చిన కులగణన లెక్కల ప్రకారం 85% మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. 15% మంది కంటే ఓసీలు ఎక్కువ లేరు, 14.5% ఉన్నారు. సో మేము 67% రిజర్వేషన్ వస్తుంది. పోతే 33% ఉంది. అంటే 15% ఉన్న ఓసీలలో 33%కి ఎలిజిబుల్ ఉన్నారు. సో మీకు ఎక్కడ మీ హక్కులకు నష్టం జరిగింది? ఈ దేశంలో మనం చూస్తే రాష్ట్రంలో ఎస్సీలకు 18% ఉంటే వాళ్ళకు 18% రిజర్వేషన్ ఇస్తావు, ఎస్టీలకు 10% ఉంటే 10% ఇస్తావు, 10% లేనటువంటి ఓసీలకు విద్యా ఉద్యోగాలలో 10% రిజర్వేషన్ ఇస్తావు. మరి 60% ఉన్న బీసీలకు ఎందుకు 60% ఇవ్వవు? ఎవడి సొమ్ము ఎవడు తింటున్నాడు? అంటే బీసీలకు వచ్చేస్తే నువ్వు 25% ప్లస్ 29% పెట్టి నడిపిస్తా అంటావు. మా 30% కూడా మీరు అందరు కలిసి తింటారా ఓసీలు? అది మేము అంటున్నాం. సో అందుకే మా ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ జీవో నిలబడాలి, జీవోను ఖచ్చితంగా హైకోర్టు దీన్ని కరెక్ట్ అని చెప్పాలని చెప్పి మా వాదనలు వినిపిస్తాం. బీసీ సంఘాలు రేపటి నుంచి ఆందోళనకు పిలుపునిస్తున్న సందర్భం ఉంది. ఇదొక వర్షం వినిపిస్తుంది, లీగల్గా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఆందోళన చెందాల్సినంత సిచ్యువేషన్ ఉందనుకోవాలా, లేకపోతే ఆల్రెడీ కోర్టు ఒక టైం ఇచ్చింది, ఆ టైంకి సంబంధించి వాళ్ళు అవ్వకపోతే అప్పుడు జరగకపోతే అప్పుడు ముందుకు వెళ్ళే ప్రయత్నం? మనము ఒకవైపు లీగల్ బ్యాటిల్ చేయాలి, ఇంకోవైపు ప్రజాక్షేత్రంలో ప్రజాయుద్ధం కూడా జరపాలి. ఒకటే లీగల్ బ్యాటిల్ చేస్తామంటే కూడా కుదరదు. ప్రజాభిప్రాయాన్ని కూడా ఇటువైపు మలచాల్సి ఉంది. అందుకనే ఇవాళ బీసీ సంఘాలు ఎవరికి వారు తోచిన కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తున్నారు. సో మాకు సంబంధించి ఒక 2-3 డేస్లో మీటింగ్ పెట్టుకొని ప్రకటిస్తారు. సో ఓవరాల్గా ఎలా చూస్తారు? అంటే లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడుతున్న సందర్భంలో చూద్దాం, ఒక 1 మంత్ చూసిన తర్వాత కోర్టు ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది, ఈ నేపథ్యంలో లేకపోతే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవుతుందా, లేకపోతే ప్రభుత్వం సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతుందా చూసిన తర్వాత వెళ్తూ ఉంటున్నారు. సో ఇప్పుడు ఈ దశలో బహుశా నేను సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవుతుందని నేను అనుకోను. సో ఎందుకంటే అన్లెస్ అప్పీల్ ఎవరో తీసుకెళ్తే సుప్రీంకోర్టుకు తప్ప అక్కడ ఉండదు. ఆల్రెడీ సుప్రీంకోర్టు మన కోర్టు పెండింగ్లో ఉన్నాక ఎందుకు వచ్చిందని అక్షంతలు వేసింది కాబట్టి ఇంకా రాదు.
ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ ఫైనాలిటీ వచ్చినాక సుప్రీంకోర్టుకు పోతుంది. అల్టిమేట్గా మ్యాటర్ ఇట్ విల్ బి డిసైడెడ్ ఇన్ ద సుప్రీంకోర్టు. బట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ఆల్రెడీ టైం బౌండ్ అయిపోతున్న పరిస్థితి ఉంది. ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తుంది. అది ఎలా టైటన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆల్రెడీ అయిపోయి 1.5 year ఫిబ్రవరిలో అయిపోయింది 2024. నవ్ వీఆర్ ఇంటూ అక్టోబర్. మరి 1 year 10 months అయింది, ఆల్రెడీ 8 months అయిపోయింది. సో ఇంకో 2-3 నెలలు ఎక్కువ అవుతుంది, అంతకంటే ఎక్కువ అయ్యేది లేదు. బట్ కంట్రీలో ఒక క్రిటికల్ ఇష్యూస్కు ఒక సొల్యూషన్ అనేది ఇక్కడ లభించే ఆస్కారం. ఎలా వెళ్ళబోతున్నారు అట్ ద ఎండ్ ఇప్పుడు జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి? లేదు, మేము అదే చెప్తాం కదా, 2-3 daysలో మా మీటింగ్ పెట్టుకొని యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ అండి. సో మొత్తంగా అయితే మాత్రం లీగల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, నేతలు కావచ్చు ఒకటే చెప్తున్నారు. ప్రస్తుతం హైకోర్టు దగ్గర టెన్స్ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. సో మొత్తానికి అయితే మాత్రం ఒకటే చెప్పడం జరుగుతోంది, లీగల్గా ఉన్న అవకాశాలని మేము పరిశీలిస్తాం. అట్ ద సేమ్ టైం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల దగ్గర నుంచే మేము ఆ డెసిషన్ తీసుకుంటాం. కుదిరితే ఆందోళన కూడా పిలుపునిస్తాం, ఇటు ఉద్యమానికి కూడా దిగుతామంటూ బీసీ సంఘాల నేతలు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో సచిన్, RTV, హైకోర్టు నుంచి. తెలుగులో న్యూస్కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.